వారికి నాడు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత మేము ఈ పట్టభద్రుల నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారంలో ఉన్నాం. నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా అన్ని వర్గాలను కలుస్తా ఉన్నాం. నిరుద్యోగ యువత, ప్రైవేటు కాలేజీల్లో పనిచేసే టీచర్లు, లెక్చరర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అడ్వకేట్లు, డాక్టర్లు, వివిధ సంస్థలలో ప్రైవేట్గా పనిచేస్తుంటారు. ఏ ఉపాధి లేక గ్రామీణ ప్రాంతాల్లో మట్టిని నమ్ముకొని వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఎవరిని కలిసినా ఒకటే మాట, అయ్యా ఈసారి బీజేపీకే ఓటేస్తారు. గుర్తు లేకపోవచ్చు, పార్టీ పరమైన బీఫాం లేకపోవచ్చు, కానీ బీజేపీకే రేవంత్ గారికి ఓటేస్తామని అసెంబ్లీ ఎన్నికలు వేరు. అసెంబ్లీ ఎన్నికలనేమో మాకు కేసీఆర్ మీద కోపం ఉండే ఓట్లు వేసినాం, గెలిపించినాం. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పటికీ బీజేపీకి ఢిల్లీలో మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి కావాలని చెప్పి ఓట్లు వేసినాం. ఇలా పట్టభద్రులకు కూడా ఇదే బీజేపీకి ఓటేస్తున్నాం. కారణం ఏంటంటే మా సమస్యల ప్రస్తావన శాసన మండలిలో చేయాలంటే అధికార పార్టీ చేయదు, బీఆర్ఎస్ పార్టీ రిలవెంట్ గా కాదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అయితే చూస్తాను. ఆ మాట చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగులు తృప్తిగా లేరు, నిరుద్యోగులు తృప్తిగా లేరు, ప్రైవేట్ కాలేజీలలో స్కూళ్ళలో పనిచేసిన టీచర్లు తృప్తిగా లేరు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు ఎవ్వరు తృప్తిగా లేరు. అందువల్ల మీకే ఓటేస్తాం. రేవంత్ రెడ్డి గారు మాత్రమే కాదు, మీలాంటి వాళ్ళు మా పక్షాన ఉండి మా సమస్యల కోసం కొట్లాడిన చరిత్ర ఉంది కాబట్టి మీ మీద కూడా నమ్మకంతో ఓటేస్తామని చెప్తున్నారు. నేను ఈ 3 జిల్లాల పట్టభద్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గత 24 ఏళ్ళుగా ఎక్కడ టెంట్ వేసినా, ఎక్కడ సమస్యల మీద పోరాడినా ఆ పోరాటంలో వాళ్ళ గొంతుకైన వాళ్ళ మేమే కాబట్టి మా మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి ఈ ఓటు అలంకారం కోసం కాదు, డాబు దర్పం కోసం కాదు, ఒక పార్టీ కీర్తి అపకీర్తి కాదు. ఈ ఓటు తప్పకుండా ఇన్ని వర్గాల సమస్యల ప్రస్తావన శాసన మండలిలో చేయడం, బయట ఈ సమస్యలను కొట్లాడగలిగే శక్తి కలిగి ఉండడం, అది భారతీయ జనతా పార్టీ మాత్రం సాధ్యం కాబట్టి మీరందరూ కూడా ఇవాళ ఆలోచనతోటి ఓటు వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నంబర్ 1 పేరు ఉంది కాబట్టి 1వ నంబర్ మీద 1వ ఓటేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను.